అది ఆ మారి పెట్టించాను అంటే ఇంతకు ముందు సరిగ్గా లేదు. ఆ యొక్క దూర్వాసుల మహామునికి కొన్ని పరిచయములు చేస్తున్నాడు, కొన్ని సేవలు చేశావు. ఎప్పుడు వేరు సేవలు చేశారు. ఆ యొక్క సమయమున ఆ యొక్క గురువు గారు మెచ్చి మంత్రమును ఉపదేశించారు. ఆ యొక్క మంత్రమును ఉపదేశించిన సమయమున నేరుగా ఆ యొక్క సముద్రమునకు ద్రాహము తెచ్చేదానికి పోయాను. ఎప్పుడు ద్రాహము తీసుకొని వచ్చేదానికి పోయాను. ఆ యొక్క సమయంలో సూర్యుడు ఉద్భవిస్తున్నాడు. ఆ యొక్క సూర్యుడు ఉద్భవించిన సమయమున ఆ యొక్క మన గురువు గారు చెప్పినటువంటి మంత్రం నిజమా అబద్ధమని పరీక్షించాలని సరి ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశించాను. ఎప్పుడు ఉపదేశించాను ఆ యొక్క సమయం అప్పుడే తచ్చని ఆ యొక్క సూర్య భగవాను వచ్చి ఆ యొక్క గర్భన పుట్టినటువంటి వాటి వంటవానాయన నీవు ఏమంటే ఎప్పుడైతే దుర్వాస మహామునికి సేవలు చేసిందంట, ఆయన 5 వరములు ఇచ్చాడంట. ఈ 5 వరములు ఏమి కోరుకుంటా అవుతుందని చెప్పి ఎప్పుడైతే సముద్ర తీరానికి ద్రాహమతి అనిపోయిందంట. పోయినప్పుడు నెగ వస్తా ఉన్నాడంట సూర్యుడు. అటు సూర్యుడు చూసి ఆశపడిందంట. ఎప్పుడు ఆశపడింది ఆయన వచ్చి కవిలిచ్చుకున్నాడంట. అప్పుడు పుట్టినామంటాను. అమ్మా, కన్య ప్రేమల మొగుడు మాత్రం కావాలనుకున్నావా? బిడ్డ మాత్రం వద్దనుకున్నావా? అది అట్ట అడిగాను ఏమని కాదురా, కన్య ప్రేమల మొగుడు కావాలనుకుని మాత్రం కోరుకున్నావు. సరే, మన బిడ్డను సాకిదామనే కోరిక ఎందుకు లేదా మనకి? కన్య ప్రాంతమునికి ఎందుకు తీసుకొచ్చి సాగలేదంటున్నావు కదా. ఈ యొక్క సమయంలో కన్యాతములు నిన్ను తీసుకుని ఆ యొక్క అంతపురానికి వచ్చారనుకో, ఈ యొక్క పురజనులంతా కాకలకి వస్తున్నారు. అందువల్ల ఆ యొక్క సమయంలో మందహాసమని పెట్టిగా ఉంచి ఆ యొక్క పెట్టెలో నిన్ను పండు పెట్టి నా యొక్క పైన సరికి చించి నీ పైన కప్పి ఆ యొక్క నదిలో వచ్చిన నాయన. సరే, బిడ్డను తెస్తే అంతఃపురానికి అప్పుడు పలు కాకులైకి వస్తారు. నువ్వు చేసిన తప్పుకి ఎవరు పోయిరా నిన్న? అన్ని ప్రేమలో మొగుడు కావాలని కోరుకునేది తప్పు కాదంట. మొగుడు కావాలని తెచ్చి ఇంట్లో పెడితే అది తప్పు అవుతుందంట. ఎట్లమ్మా? సరే, నువ్వు ఎప్పుడు ఎందువల్ల వచ్చావని కదా. ఎందువల్ల ఆ యొక్క పాండవులకు కౌరవులకు రణరంగ యుద్ధము జరిగిపోతుంది. ఆ యొక్క కురుక్షేత్ర భారత యుద్ధంలో రణరంగం జరిగిపోతుంది. కావున వారిలో నీవు వాళ్ళ పైన ఉంటున్నావని, అందులో నీవు ఎక్కడ మరణిస్తున్నావని సరే నా వైపు తీసుకుపోయేదానికే వచ్చాను అన్నాయన. అంత ఆశ పెట్టుకుని వచ్చిందిరా. నీళ్ళల్లో వదిలేసిన పెట్టగాడికి వచ్చింది ఎత్తుక్కుంటా ఈరోజు. మా ఇది ధర్మమే కాదమ్మా. నేను ఎక్కడున్నాను తెలిసిన పూర్వం చదువుని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కౌరవేంద్రుని ఆధీనంలో పెరుగుతూ అతని ఆజ్ఞ ప్రకారం ఒక రాజ్యానికి రాజుగా ఉండి
నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను. అవును అతన్ని విడనాడుట ధర్మం కాదమ్మా. నాయనా ఒక మాట చెప్పాలరా. ఎట్లా ఇదో ఎంతో మంది వస్తారు. అవును నేను నీ తల్లినైనా నీ తల్లినైనా అంటారు. అవును ఇక్కడ ఒక పరీక్ష ఉంది. ఎట్లా అది అగ్ని పరీక్ష లాగా. ఆ నన్ను కన్న తల్లి ఏం చేస్తుందో తెలిసిన? ఆ నన్ను సాకిన వాళ్ళు కూడా ఆ ఆ యొక్క ఆను వాళ్ళు నాకు చూపించారు. అవును నన్ను కన్న తల్లి ఆ ఆ మందహాసం అనే పెట్టెలో నన్ను పరుండి పెట్టినప్పుడు పెట్టి ఆమె పైటు వస్త్రం చింపి ఆ నా శరీరమునకు చుట్టి ఆ ఆ వస్త్రంతో ఆ నదిలో విడిచిపెట్టిందంట. వదిలేసింది. ఆ వస్త్రము ఆ అప్పటి నుంచి ఇప్పటి దాకా పెట్టుకొని ఉన్నాను నేను. పెట్టుకోండావు. ఎంతో మంది నా తల్లి తల్లి అని వస్తారు. కనుడు నా కొడుకు అని. ఆ ఆ ఆ పైటు వస్త్రం వాడు పైన వేసినప్పుడు ఆ మంటకు తట్టుకోలేవాడు, వెళ్ళిపోతాడు. ఏమంటే ఆ వస్త్రం వేసిన వాళ్ళకి మంటలైపోయి పొడుస్తారు. అవును, ఆ వస్త్రము తల్లితో ఆ తల్లి పంపినటువంటి వస్త్రం అది. ఆ ఆ వస్త్రం నేను నీపై వేస్తున్నాను. ఆ నువ్వు నిజంగా నా తల్లి అయితే నేను ఇక్కడే పరిచయం చెప్పేస్తాను. అదే నాయనా వేయొచ్చు కదా. అవరు నాయనా అమ్మా, నాకు ఒక కోరిక కలిగిందమ్మా. ఎట్లా ఎప్పుడైతే నువ్వు నా తల్లి అనిపించుకున్నానో ఇంతవరకు నీ పాలు నేను తాగిన వాడు కాదు. అవును నీ పాలు తాగాలనే ఒక కోరిక నాకు ఉందమ్మా. చూడియా నాయనా ఎప్పుడైతే కర్ణ మహారాజు అని అమ్మాని కవిగలిచ్చుకున్నాడో ఆమె కుసిద్దామను పాలు చేపుకుని నాయనా ఎప్పుడు నీవు హమ్మారేసిన అన్నావు ఆ యొక్క సమయంలో నా యొక్క పుస్తకాన్ని కూడా పాలు చేస్తున్నాను. నాకు పాలు తాగే ప్రార్థన కలిగింది. ఇప్పుడు ఈ యొక్క వయసులో నీకు పాలు ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్రజలంతా వేకారం చేస్తున్నావు. అందువల్ల పాలు పిండి పెడుతున్నావు. నువ్వు తాగమని ఆయన. సరే అలాగేనమ్మా. నాయనా అమ్మా నాయనా ఇదిగో పాలు పిండి పెట్టున్నాను. నువ్వు త్రాగమని ఆయన. అలాగే తాగుతున్నానమ్మా. అరే నాయనా ఆ పాలు కూడా పిల్లి కోసేళ్ళిందమ్మా. ఏమంటే ఎప్పుడు ఆమె పాలు పిండి పెట్టిందో తాగాలని ఆ పిల్లు కూడా పాలుతో చేసిందంట. ఏమంటే ఒక్క మాట, ఎప్పుడైతే ఆ పాలు తాగిన వాళ్ళకి సాగు లేదు, మరణం అనేది కదంట. అవును కాబట్టి ఈ పాలు కానీ కర్ణుడు తాగినాడంటే మన జయించేదానికే కాదని చెప్పి పిల్లవతారం ఎత్తుకున్నాడంట కృష్ణుడు మహానుభావుడు. పాలు తో చేసినాడు. అది ఆ ప్రాప్తి కూడా లేదు కదా నాకు. నాయనా మరలా పాలు పిండినా మరలా రావడం లేదు. రాలేదు అమ్మా, నాయనా ఇదంతా నిజమే. అమ్మా అమ్మా నేను చెప్పినదంతయు వింటే జనని నీవు
పెట్టుకుండేది కదా ఆడతాను. నిజమే, ఇంతకు ముందే శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి మొత్తం వివరించేసిపోయినాడు నాకు. ఇవి నా తల్లివని నాకు తెలుసు. ఇప్పుడు నిజము తెలుసుకున్నాను కాబట్టి ఆ కౌరవేంద్రుని హాజంలో ఉన్నాను అందులకు. కాబట్టి నీవు నా తల్లిగా వచ్చావు కాబట్టి నేను దానకర్ణుడు అనే పేరు నాకు. అవును, దానములలో దాతపరుడు, వీరాది వీరులలో విప్లవాల వీరుడు, వీరుడు. కాబట్టి నువ్వు ఏదైనా అడగదలుచుకుంటే నేను నీకు వర్మగా ఇస్తున్నానే కానీ ఆ దుర్యోధనుని విడనాడి వచ్చేదానికి మంచిది కాదు, రావడానికి వీలు కాదు. అయినా నేను ఈ చోటుకు మందులకు వచ్చినందుకు నీవు ఏ వరము కోరుకున్నా వరము మాత్రం ఇచ్చేదినా కానీ నీ వెరమంట మాత్రం నేను రానంటున్నావు. రానంటున్నావా? అవునమ్మా. ఒక్క మాట నాయన, ఒక్క మాట చెప్తాను నువ్వు. తల్లిదండ్రులైన విడుతుగానే భార్య బిడ్డలైన విడుతుగాని నమ్మిన కౌరవని విడదాళనమ్మా. సైన్యము మొత్తమే విడిచిపెట్టేస్తాను. నా తల్లి నేను కూడా మర్చిపోతాను. నేను కట్టుకున్న భార్య బిడ్డలైనా కూడా విడిచేస్తాను. ఆ దుర్యోధనుని మాత్రం నేను విడనాడి రాను. ఆ యొక్క దుర్యోధనుడు మాత్రం విడనాడి మాత్రం రావు. ఆయన నేను కోరిన వరమైతే మాత్రం ఇస్తున్నాను. అవును, నువ్వు తల్లిగా నేను బిడ్డగా నీకు కోరిన వరం ఇస్తానే కానీ నీతో కూడా రానమ్మా. నాయనా ఒక్క మాట అడగతారు కదా, ఎట్లా? నాయనా ఇస్తాను, నువ్వు అడిగిన వరం ఇస్తానమ్మా. ఆ యొక్క నాగమ్మకు మనం ప్రయోగిస్తున్నావు కదా, ఈ యొక్క రణరంగ యుద్ధములో ఆ యొక్క హద్దుని పైన ఒక్క దూరి వేస్తుంది, మరి యొక్క దూరి వేయని అటువంటి వరం. నేను వరం ఇస్తానని చెప్పిన తర్వాత ఆ అర్జునుడి పైన నాగాంబికం ఒక్కసారి తప్ప మరోసారి వేయాలంటున్నవి. నేను సాకేదంతా వాడికే, అర్జునుడు వాడిని చంపాలని. నువ్వు వాడి పైన ఒక్కసారి వేయక మరోసారి వేయనని సత్యమంటున్నావు. ఇక వరం ఇస్తానన్న తర్వాత తప్పదు. అవును, అప్పుడు కర్ణుడు మాట మారాడనే పేరు ఉంటుంది. సరేనమ్మా, ఆ లేఖను కూడా ఒప్పుకో. మరో ఒక వరము, ఈ యొక్క నలుగురు కుమారులు ఈ యొక్క రణరంగ యుద్ధములు ఈ చోట తిరుగుతుండరా వారి పైన వేయాలని చిన్నట్టే రెండే వరం. ఒక మాట ఏమనగా నీకేమో నీవు అడిగిన వరం ఇస్తున్నాను. అవును, నా మాట నీవు అంగీకరించాలి. ఎట్లా? ఏమనగా ఆ నలుగురు నాకు అవసరంలే, నాకు విరోధి అర్జునుడు ఒకడే. కానీ ఆ అర్జునుడి పైన నేను నాగంబికం ఒకసారి తప్ప మరోసారి వేయొద్దు అంటున్నావు. అలాగనే ఉంటుంది, ఒకేసారి ప్రయోగిస్తాను. నా విధి వశమ తాళలేక ఆ అర్జునుడి చేత నేను మరణించిన నీకు 5 మంది కొడుకులుగానే ఉంటారు. అప్పుడు 5 మంది కొడుకులే. ఒకవేళ నేను చేయు రణరంగ యుద్ధంలో అర్జునుడు నా చేత మరణించిన నేను నీ పద్యాన్ని వచ్చి చేస్తాను. అప్పుడు నీకు 5 మంది కొడుకులే. కాబట్టి ఒకవేళ నా విధి వర్షమ తాళక నేను మరణించాననుకో, ఈ 56 దేశాతి రాజాతి రాజులు చూచేట్టుగా నా పైబడి నువ్వు ఏడవాలి. అట్టి వరం ఏమమ్మా. కర్ణుడు నాయక కుంతిదేవి కుమారుడు అనేసి ఇది వరలో ఎవరికి తెలియదు. కావున ఈ యొక్క రాజాతి రాజులలో 56 దేశాల రాజాతి రాజులలో కుంతిదేవి కొడుకు అనేసి నీ యొక్క ఎద పైన పడి ఏడవాలి. అప్పుడు తప్పకుండా అప్పుడు అందరికి కుంతీదేవి కొడుకు కర్ణుడు అనేది తెలుస్తుంది. కుంతీదేవి కొడుకు అందరికి తెలుస్తుంది. అలాగనే ఎంత మాత్రం దుర్యోధన విడిచి మాత్రం నేను రాను. యుద్ధం ఎట్లా జరుగుతుందో ఎవరెవరి రాత్రి ఎట్లా ఉంటుంది ధర్మయుద్ధం.
అలాగే నాయన అయితే నువ్వు బయలుదేరావు ఆ, ఆయ్! ఇప్పుడు యుద్ధానికి పోవాలి ఆయ్! కన్నడిలో వచ్చాను, కై మజా, కన్నడిలో వచ్చాను. నేనేం చూడలేదు కానీ కన్నడిలో వచ్చాను, కై మజా, కన్నడిలో వచ్చాను. డేయ్ డేయ్ గిరే కోడిచ్చాలంట సాగు నువ్వు కోడిచ్చేద్దాన్ని ఇట్లా పెడతా పోయా కన్నడిలో వచ్చాను, కై మజా, కన్నడిలో వచ్చాను. కన్నడిలో వచ్చాను, కై మజా, కర్ణ మహారాజు యుద్ధానికి వచ్చేసాడని కండోరులు వేయించండ్రా. కర్ణ మహారాజా యుద్ధము నువ్వు పంచుడే నోరు మూసుకోరా బాగా కనబడుతుంది కానీ ఇదిగో కర్ణుడు మరి చంద్రయ్య గారు మరి సంగమ మందిర్ గారు మరి బాగుంది సంగమ మందిర్ గారు సోదరులు అయినారు కాబట్టి అతని పేరు వలన భాగవతులు పిలిపించి ఈ రోజులు పెట్టించి భాగవతుల బ్రహ్మదేవుని కావాలని ఇచ్చిన భాగవతులకు మరి చంద్రయ్య గారు చంద్రయ్య గారు ఇచ్చిన భాగవతులకు 116 అర్జునుడు ఎంతమంది వస్తున్నాడు పోతుంది నీదా వేడి మహాడా కర్ణ మహాడు అక్కయ్యో ఎక్కడ విరాట పర్వమన ఉత్తర కన్నుకి నాట్యం నేర్పించేవి ముందర పడతా ఉంది ఇది అది మర్చిపోయింది కర్ణ మా కాలకవి దోషమ చేత నాలుగు గృహంగా వేసిందని ఉత్తరగానికి నాట్యం నేర్పించారు ఏనాడు యుద్ధమే నిత్యం నీకు తెలుసునారా వేడి మహాడా కర్ణ సోదపుత్ర మగోడ్లాగా పరిగెత్తి చేస్తే సరిపోతుందా యుద్ధం అంటే ఏమని తెలుసుకోవాలరా కర్ణ నీకనే యొక్క తెచ్చున్నాను బాగా కొట్టుపోయేది లేదు మరి లేనిదంతా మాట్లాడబాక నీకేమి తెలుసురా యుద్ధం అంటే నీకేమిరా తెలుసురా మర్యాదగా మాట్లాడవా కర్ణ మర్యాదగా మాట్లాడ సోతపుత్ర నువ్వా నేను క్షత్ర రాజు పుట్టిన వాడిని నీ మా సూత్రంలో జరిగిన వాడు కాదు నేను ఇట్టన్నావు ఎప్పుడా మా కాలకవి ఆడదాని దగ్గర ఉన్నవాడే కదా కొన్నాళ్ళు నువ్వు పరిహాసం చేయొచ్చును ఆడదాని వేషం ఏమంటే ఆ యొక్క రంబొచ్చు నాకు శాపం పెట్టింది ఎప్పుడైతే నన్ను వరించమని చెప్పి అప్పుడు ఏమి చేశాను నా తరం కాదన్నాను అప్పుడు నీవు బృహంగా పోదు అని శాపం ఇచ్చింది రంభ అట్టి వర్తమానం వల్ల నేను ఆ దినములో బృహంలా వేసుకు ధరించి ఆ యొక్క ఉత్తరగిరికి నాట్యం నేర్పించాను
దీన్ని ముగించేస్తేనే అవును మరే పేడు మహాడా దీంట్లో తప్పించుకోలేవు నాగాంబికము గురి తప్పడానికి వీలే లేదు. అవును తల్లితో ఏమని నాగాంబికం ఒకసారి తప్ప మరోసారి వేయనని అవును కదా గురి తప్పిపోయినది తప్పింది. ఆపద సమయంలో రథము దిగబడినప్పుడు రథం లేపాలి కదా. రథము నడిపేవాడమే కానీ రథము లేపేవాడు కాదయ్యా. రథసారథిగా ఉండి
రథసారథి ఆపదైనప్పుడు రథం లేపవా? నేను చెప్పాను కదా, రథము నడిపేవాడినే కానీ రథము లేపేవాడిని నేను కాదు. ఈ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? నీవిదా సారథనే మాట మరిచిపోయి ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడుతున్నావు. ఎంత మాత్రం ఇది ఆపద సమయం. రథం రేపు. ఎంత మాత్రమే నేను లేపేవాడిని కాదు, రథము నడిపేవాడిని. ఏమనగా ఆ యొక్క కర్ణుడికి శాపము తగిలిందంట. ఇక్కడ అర్జున, ఇదే సమయము. వేయి బాణములు. అవునా? వేసి మధ్యలో ఏమనగా ఆపద సమయంలో రథము కింద పడినప్పుడు బాణ వేస్తావు. అది క్షత్రియులకు ధర్మం కాదురా. ధర్మ గుర్తు చెప్తున్నాను. కానీ ఏమనగా కొన్ని వేల బాణములు నా ఇరమందు ఉన్నప్పటికీ ఆపద సమయంలో బాణం వేశావు. అయ్యా కర్ణ మహారాజా, దానం దానం. ఎందుకంటే కర్ణ మహారాజు అడిగిన వారికి అడిగినట్టుగా దానం ఇచ్చే తాత అవును కదా. కాబట్టి దాన కర్ణ పేరు. కాబట్టి నాకు ధర్మం చేయించాను దానం. స్వామి అయ్యా, నీకు ఏ దానం కావాలి? నేను ధర్మదేవతను నాకు దానం చేయండి అయ్యా. ధర్మదేవత దానం కదా. దానకర్ణుడిని పేరు వహిస్తున్న ధర్మదేవత ఏముంది? ఇక దానం ఇచ్చి తప్పాల్సిందే. అది దేవదేవా, నీవా ఇంత దొంగ పనికి ఆలోచించావు. నేనే ఆపద సమయంలో వాడిని వేడి మొహవాడిని ఎగేసి నన్ను చంపమని ఆజ్ఞపరిచింది నువ్వు. ఆ ధర్మదేవతను తీసుకున్నావు. ఏమనగా ఇలాంటి వారికి ధర్మరీతి కాదు. నేను ఎప్పటికైనా దాతపరిడే. మరి వేడి మొహవాడా, నువ్వు బాణం వేసి చంపేసినంత మాత్రం నీకు గొప్ప పేరు రాదు. ఏమనగా దానములలో దాతపరుడు, వీరాది వీరులకు విప్లవ వీరుడు, దాన కర్ణుడు. మా అమ్మ కన్య ప్రేమల కన్నందువల్ల నా నామాంకితము భూలోకమన్నంత వరకు శాశ్వతమై నిలిచిపోతుంది. దాన వీర సూర కన్న అమ్మా ఎందుకంటే కర్ణ మహారాజుకు 3 శాపాలు ఒకటిగా తగులుకున్నాడు. ఏమంటే ఒకనే క్షణపున కన్యలో బ్రాహ్మణ కన్య నెయ్యి తెచ్చేదని పోయిందంట. అవును, పోయి అంగడికి పోయి నెయ్యి తీసుకొని వస్తాందంట. నెయ్యి తీసుకొని వచ్చేటప్పుడు కన్న రథమును తగిలి ఆ నెయ్యి కిందకు వచ్చిందంట. అవును, నెయ్యి కిందకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఒకే పోరు పట్టుకున్నదంట. నా నెయ్యి నాకు కావాలని చెప్పి, అమ్మా నీకు పోయింది ఎంత నెయ్యి, నీకు అందుకు రెట్టింపుగా ఇస్తాను. అవును, నేను
దీంట్లో కొనిస్తా అన్నాడంట. నాకు వద్దు, నేనే నాకు కావాలని పట్టేసిందంట. అది అప్పుడు ఏం చేసినంటే భూమిని తవ్వి మా కొంచెం భూమిని తవ్వి ఆ భూమినే ఎత్తి అట్టే పిల్లేసినంట. అది మళ్ళీ రెండోది ఏంటంటే పరశురాముడు విద్య నేర్చుకుంటాను పోయినాడంట. అప్పుడు పరశురాముడు అడిగినాడంట, ఎందుకంటే బ్రాహ్మణుడిగా విద్య నేర్పుతా, క్షత్రియ రాజులకు విద్య నేర్పం, నువ్వు ఎవరన్నాడంట. అక్కడ ఒక మాట అబద్ధం చెప్పినాడంట కన్న మహారాజు. నేను బ్రాహ్మణుడు అంటే విద్య నేర్పిస్తాడు, రాజు అంటే క్షత్రియ రాజుకి నేర్పించడు అని చెప్పి నేను బ్రాహ్మణుడు అన్నాడంట. సరే బ్రాహ్మణుడు అయిన తర్వాత విద్య నేర్పిస్తున్నాడంట. నేర్పించిన తర్వాత ఒకనాడు ఆయాసముగా ఇతను తొడ మీద చెరుసు పెట్టి అలా నిద్ర కూర్చున్నాడంట అలవాటుగా శాంతిగా. అప్పుడు వండవుతారు మెత్తుకొని వండిపోయి అతను తొడలో దూరేసింది. పరశురాము తోళ్ళలో దూరినప్పుడు భారతంలో ఆడినాం కానీ ఆట ఎక్కడ పెట్టించలేదు. రక్తం కారిపోయేటప్పుడు ఇంత బ్రహ్మాండంగా ఆట కుదరదు. తల తచ్చిపోయిందంట రక్తం. అప్పుడు ఉలికిపడి మేలుకున్నాడంట. ఏమిరా రక్తంగా పారుతా ఉంది. ఆయన వీడు ఉలకడు లేదు పలకడు లేదు. పడాలంటే కొంచెం నిలబడుకోండి. నిద్ర భంగం అవుతుందంటే లేపరా. ఆయన వీడు ఉలకడు లేదు పలకడు లేదు. ఆయన లేయి పైకి ఎవరు నీవు అన్నాడంట. నిజం చెప్పు నాకు అన్నాడంట. నువ్వు క్షత్రివా బ్రాహ్మణువా? బ్రాహ్మణుడు అయితే రక్తం చూసే వాడికి కళ్ళు భ్రమిస్తుంది. ఆయన నేను క్షత్రియ రాజుగా ఉండవు నాకు చూడబోతే ఎవరు నిజం చెప్పు ఇప్పటికైనా అన్నాడంట. అవును నేను క్షత్రియ రాజు అన్నాడంట. ఓహో నాకు అబద్ధం చెప్పి నా దగ్గర విద్యను నేర్చుకున్నా కాబట్టి ఆపద కావాలలో నా విద్యను నీకు ఫలించదు కాకపో అన్నాడు. తప్పించేసినంత ఆ విధంగా 3 శాపాలు ఒకటిగా తగులుకునేసింది దీనికి. అవును మరణించినాడు. వాళ్ళ తల్లికి చెప్తే